సొంత గడ్డపై జగన్కు ఎదురుదెబ్బ ఎందుకు? వివరాలు తెలుసుకుందాం. వైఎస్ఆర్ కడప వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత జిల్లా. ఇంకా చెప్పాలంటే వైసీపీకి కంచు కోట. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఫ్యాన్ పార్టీకి పెట్టాలని కోటలాగా ఉంటుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల సంగతి అటుంచితే సొంత జిల్లా అంటే అధినేతకు ఎప్పుడూ పట్టు ఉంటుంది. అలాంటిది 2024 ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే కార్యకర్తలు నేతలను కాపాడుకోలేని పరిస్థితి. మరొక వైపు అవినీతి ఆరోపణలతో పెద్ద తలకాయల కుర్చీల్లో దిగిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన రీతిలో సీట్లు కోల్పోయిన కడప ఇప్పుడు ఏకంగా ఒక్కొక్కటిగా కూటమి వశం అవుతున్నాయి. అసలే ఓవైపు నేతల పార్టీని విడుతూ ఉండగా మరొక వైపు కార్యకర్తలు మొదలుకొని కీలక నేతల వరకు కేసులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి పార్టీ ఇంకా గట్టెక్కనే లేదు. కానీ వైసీపీకి జగన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అందులోనూ సొంత జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే నిజంగానే జగన్ పరువు పోయినట్లేనని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కడప మేయర్ కె సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా కుర్చీ కోసం జరిగిన ఫైట్ అని వైసీపీ ఆరోపిస్తోంది. అప్పట్లో మేయర్ పక్కనే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయలేదని పెద్ద చర్చ జరిగింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేయర్ పదవికి కూడా పోగొట్టుకుంటుందంటే అది మామూలు విషయం కానే కాదు. ఇదే ఆరోపణలతోనే మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్లను కూడా పదవి నుంచి తొలగించారు. ఇదే కాకుండా ఒక్కరోజు గ్యాప్లోనే మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేయడం గమనార్హం. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన గురువారం తన పదవికి రాజీనామా చేసేశారు. అయితే జగన్తో తనను మాట్లాడించాలని 3 నెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నప్పటికీ కనీసం పట్టించుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో ఇక వైసీపీలో ఉండకూడదని డిసైడ్ అయిన చంద్ర రాజీనామా చేసేశారు. తన అనుచరుల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కాగా చంద్ర టీడీపీలో చేరడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరొక వైపు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలోని ఇదే పరిస్థితి. మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ల పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వైసీపీ పీఠాన్ని కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఆటంకం కలిగిస్తున్నారని ఆ మధ్యనే కొందరు కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఎమ్మెల్యే సహా 15 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో కూటమి పార్టీ అవిశ్వాసం తీర్మానం నెగ్గి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్లు అయింది. సో ఇది ప్రస్తుతం వైసీపీ యొక్క పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.